గారు కూడా చెప్పారు ఆ విషయాలు. ఒకసారి మనం మనతో పాటు అదే అక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్ సింగళూరి వెంకటేష్ కూడా ఉన్నాడు. అయితే ప్రభుత్వం అక్కడ కస్టడీలో అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా ప్రాణ భద్రతకి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే, అంటే పోలీసు శాఖే వహించాలి. మరి ఇక్కడ జరిగింది ఏంటి, సాయికృష్ణ వ్యవహారంలో జరిగినటువంటిది ఏంటి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణల ప్రకారంగా పోలీసులు సాయికృష్ణని తీసుకెళ్లారని చెప్పని ఆరోపిస్తున్నారు. ఒకవేళ తీసుకెళ్లిన తర్వాత ఆయన ఆచూకీ తెలియడం లేదని వాళ్లే చెప్పి బుకాయించారు ముందు. ఆ తర్వాత ఆవిడ ఈ అరుపులు కేకలు విని ఐడెంటిఫై చేశానని చెప్పని చెప్తున్నటువంటి మాట. సో అప్పుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. హైకోర్టు 29 లోపు ఏ వివరాలు సబ్మిట్ చేయమని చెప్పన్నారు. ఈ లోపుగా ఈ మృతదేహానికి సంబంధించినటువంటి గాయాలతో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. సో ఇక్కడ మరి అంటే పూర్తిగా న్యాయ ప్రక్రియ ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా ఏంటంటే 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలనేటువంటి నియమాలని వీళ్ళు వైలేట్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ డీకే బస్సు, నేను సింగళూరు మిత్రుడి దగ్గరికి వెళ్లే ముందు అడిగేది ఏంటంటే, డీకే బస్సు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కేసు డీకే బస్సుకు సంబంధించినటువంటి దీంట్లో చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇందాక మనకి జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా వాటికి సంబంధించినటువంటిది చేశారు. అంతకుముందు ఏంటంటే ఇలాంటి కస్టోడియల్ టార్చర్స్ వ్యవహారాలన్నీ కూడా చాలా ఉండేవి. కానీ డీకే బస్సు తీర్పులో ఏంటంటే అరెస్టు సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ గుర్తింపు కార్డు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అరెస్టు చూపెడుతూ మెమో తయారు చేసినటువంటి అవసరం ఉంది. కుటుంబానికి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వైద్య పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. కస్టడీ రికార్డులన్నిటిని కూడా ప్రాపర్గా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కనుక పాటించకపోయినట్లయితే కోర్టులు ఈ ఇష్యూని చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా పూర్తిగా సాయికృష్ణ కేసులో వీళ్ళు వైలేట్ చేశారు. తర్వాత ఈ కస్టోడియల్ టార్చర్ అనేటువంటి దాన్ని కూడా దానికి చాలా ఇట్ ఈస్ అ హీనియస్ క్రైమ్. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కస్టోడియల్ వైలెన్స్ ఈజ్ అ నేకెడ్ వైలెన్స్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అని చెప్పని కూడా చాలా స్పష్టంగా ఈ డీకే బస్సు దీంట్లో కామెంట్ చేసింది. అంటే ఇంత హీనియస్ క్రైమ్కి పాల్పడినటువంటి పరిస్థితుల్లో అసలు ఆంధ్రప్రదేశ్లో మనం గతంలో చూసాం, రోడ్డు మీద పడుకోబెట్టి లాఠీలతో కొట్టినటువంటి సందర్భం ఉంది, ఇంకా రోడ్ల మీద నడిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి ఒకప్పుడు నాకు తెలిసినంత వరకు 80s 90sలో అడ్వకేట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అక్కడ. మరి ఈ రోజున ఇంత హీనియస్ క్రైమ్స్ జరుగుతున్నా కూడా అడ్వకేట్స్గా ఎందుకు మీరెవరో మాట్లాడలేకపోతున్నారు, లేదంటే ఒక బాధ్యత ప్రకారంగా ఎందుకు మీరు ఇది చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఇవన్నీ కూడా కోర్టు ముందు ఉంచాల్సిన క్వశ్చన్స్ కదా. ఈ అరెస్టు ప్రక్రియ పాటించారా, కుటుంబానికి సమాచారం ఇచ్చారా, అసలు ఏం చేశారు, ఏంటి, వీటన్నిటి గురించి ఏంటి, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ముందుగా మీకు 99 వీక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దవారి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, మీరు చాలా విపులంగా విశదీకరించారు అరెస్టు, దాని ప్రొసీజర్స్, లేకపోతే వైలేషన్ జరిగితే ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు అరెస్టుని యాక్సెప్ట్ చేయట్లేదు ప్రభుత్వం. అరెస్టుని యాక్సెప్ట్ చేస్తే అరెస్టుకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ కానివ్వండి, అరెస్టుకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ప్రకారం తీసుకోవాల్సినటువంటి విధి విధానాల గురించి కానివ్వండి, దానిలో ఉన్న వైలేషన్స్ గురించి కానీ మనం మాట్లాడొచ్చు. ఈ రోజు వరకు మృతుడు అని ఎవరైతే అనుకుంటున్నామో అతన్ని మేము అరెస్టు చేశాము అని ఈ రోజు వరకు ప్రభుత్వం చెప్పడం లేదు. ప్రభుత్వం మీన్స్ పోలీసు వ్యవస్థ కూడా ఎక్కడా కూడా ఈ రోజు వరకు బయటకు వచ్చి చెప్పినటువంటి ఒక పరిస్థితి కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికుల సమాచారం ఇచ్చినటువంటి సమాచారం మేరకు, కుటుంబ సభ్యుల వరకు చేరినటువంటి సమాచారం మేరకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఏవైతే బయటకు వచ్చినాయో ఖచ్చితంగా ఇది కస్టోడియల్ మర్డర్ జరిగింది అనేది ప్రపంచం అంతా కూడా ఈరోజు మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి. విజయవాడ కేంద్రంగా, బెజవాడ బార్ అసోసియేషన్ కేంద్రంగా కొంతమంది న్యాయవాదులు మూకుమ్మడిగా ఈరోజు ప్రభుత్వంపై ఒక రకంగా చెప్పాలంటే నిరసన కాదు, దాడే చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక ప్యానల్ అడ్వకేట్స్గా ఏర్పడి ఈ సాయి కృష్ణకి సంబంధించినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. న్యాయవాదులు విజయవాడలో ఎప్పుడూ కూడా చాలా తీవ్రంగా చర్యకు ప్రతి చర్య చెప్పేటువంటి ఉద్దేశంలో ఉంటారు. అసలు ఎక్కడా కూడా ఒక్కడుగు కూడా ప్రభుత్వంలో ఎవరైనా ఉండనివ్వండి, న్యాయవాదులు మాత్రం వెనుక జరిగే ప్రసక్తే లేదు. ఈ రోజు న్యాయవాదులు చేసినటువంటి కృషి వలన మాత్రమే ఈ రోజు మీడియా వరకు ఈ న్యూస్ చేరింది.
హైకోర్టు వరకు ఈ న్యూస్ చేరింది. ఈ హైకోర్టు ఫోటోలు ఈరోజు ఎలా ప్రభుత్వం ఫోటోలు ఎలా మెడలు బయటకు వంచి- వచ్చాయంటారు? ఏమన్నా సమాచారం ఉందా? సార్ కస్టోడియల్ టార్చర్ ఫోటోస్ ఎలా బయటకు వచ్చాయనేది ఏమన్నా సమాచారం ఉందా? ఈ రోజు వరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు సార్. కాకపోతే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి కొంతమంది దగ్గర నుంచే ఇవి బయటకు వచ్చాయి. ఎందుకంటే మృతుడి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ మేనమావలు ఏమో కూడా సామాన్యమైన వ్యక్తులేమి కాదు. ఎస్. పేటల రంగారావు గారు అని చెప్పేసి ఒక రిక్షా కార్మికుడిని కస్టోడియల్ డెత్ చేస్తే 80s లో ఎస్. మంగవీటి మోహన రంగా గారితో పాటు వీళ్ళందరూ ఉండి ఆ రోజు పోలీస్ వ్యవస్థనంతా కూడా నడి రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి ఒక కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అంతేకాదు, వీళ్ళందరూ ఇంకా ఇంకొకటి కూడా ఏంటంటే విజయవాడ 4 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, ఈ వయసు కుర్రాడు అనుకుంటే అతను కూడా రౌడీ షీటర్ అని చెప్పని పారిపోతున్నాడు అని చెప్పని కాల్చి చంపేసిన సంఘటన కూడా నాకు తెలుసు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు వచ్చిన ప్రతిసారి కూడా విజయవాడలో వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నంత కాలం ఇటువంటి చర్యకు ప్రతిచర్య ఉండేది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎవరో కూడా గట్టిగా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే నేను ప్రస్తావించవచ్చో లేదో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొలనకొండ శివాజీ గారు అప్పటి రంగా గారి అనుచరుడు, ఆయన ఆయన ఇంటి పక్కనే వీళ్ళు కూడా ఉండేటువంటి పరిస్థితి. ఆయన మొదటి రోజు నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో మొత్తుకుంటూనే ఉన్నాడు, గాదే సాయి కృష్ణకి ఏం జరిగింది, నగరంలో ఉన్నటువంటి రాజకీయ పెద్దలందరూ కూడా మాట్లాడండి, ఇటువంటి పరిస్థితులు ఇటువంటి కల్చర్ విజయవాడకి 80s లోనే ముగింపు పలికాము, మళ్ళీ ఇటువంటి కొత్త వ్యవహారం బయటకు తీసుకొచ్చారు, పోలీసుల వ్యవస్థ రాజ్యం వెళ్తుంది. ఎప్పుడైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో, గంజాయి పేరు చెప్పు, మాదక ద్రవ్యాల పేరు చెప్పు, రౌడీ షీట్ల పేర్లు చెప్పు బయటకు తీసుకొచ్చి కొట్టడం, యువకుల్ని వేధించటం, రోడ్ల పైన నడిపించడం, చట్టానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ కొన్ని చోట్ల చేస్తున్నటువంటి వ్యవస్థల్లో పరాకాష్ఠకి చేరి ఈరోజు ఈ కస్టోడియల్ డెత్ జరిగింది అని చెప్పేసి మనందరం కూడా విపులంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కేవలం కస్టోడియల్ డెత్ మాత్రమే జరగలేదు సార్. ఖచ్చితంగా ఈ కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏవైతే మెడికల్ ఎవిడెన్స్ కానివ్వండి, లేకపోతే అటాప్సీని వీడియోగ్రఫీ తీసి దానికి సంబంధించిన వ్యవహారాన్ని భద్రపరుస్తారని చెప్పేసి ఈ మృతదేహాన్ని ఎక్కడ వీళ్ళు ఖననం చేశారో ఈ రోజు వరకు కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఈ రోజు ఆ కుటుంబ సభ్యులు కనీసం మాకు అస్థికలు ఇస్తే మేము కనీసం అతనికి చేయాల్సిన దశదిన కర్మలు చేయడానికి మేము ముందుకెళ్తాము, మాకు న్యాయం చేయండి అని అంటే కనీసం అస్థికలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అలా అని చెప్పి పోలీస్ వ్యవస్థ ఏమి చేతులు ముడుచుకొని కూర్చోలేదు. కన్సెంట్ ఎవరైతే సిఐ ఉన్నారో అతన్ని విఆర్ మీద బయటికి పంపినటువంటి పరిస్థితి. అంటే నిజంగా అక్కడ అరెస్టు లేదు, కస్టోడియల్ డెత్ లేకపోతే ఖచ్చితంగా సిఐకి అక్కడ నుంచి స్థాన చలనం అనేది జరిగేది పరిస్థితి ఈరోజు జరిగి ఉండేది కాదు. కాబట్టి పోలీసులు చేసినటువంటి ఈ చర్య కూడా ఖచ్చితంగా అక్కడ కస్టోడియల్ డెత్ జరిగింది కాబట్టి సిఐని అక్కడ నుంచి పక్కకు పంపించారు అనేటువంటి ఒక పరిస్థితిని మనందరం కూడా అనలైజ్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వారి కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారు. ఏమని బెదిరిస్తున్నారు? పోయిన మీ కొడుకు రాడు, ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, చనిపోయినవాడు చంపినవాడు ఇద్దరు ఒకటే కులం, కాబట్టి మీరు ఈ డబ్బులు తీసుకుని శాంతపరండి అని చెప్పేసి అని కూడా చెప్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ తరహా పంచాయతీలు, ఈ తరహా వ్యవహారాలు విజయవాడ నగరానికి చాలా కొత్త. ఎక్కడైనా సరే విజయవాడ వాళ్ళ మేనమామ గారు చెప్పినట్లు కుదిరితే కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే పేక పట్టుకుంటారు, కానీ ఖచ్చితంగా డబ్బులు తీసుకుని మర్డర్లు చేసినప్పటికి కూడా అమ్ముడు పోయే సంస్కృతి విజయవాడ, కృష్ణలంక ఈ కరకట్ట ప్రాంతంలో ఎక్కడా కూడా లేదు. ఇటువంటి కొత్త సంస్కృతిని, కొత్త వరవడిని నిజంగా తప్పు జరగకపోతే డబ్బులు ఎందుకు ఇస్తామంటారు, ఎందుకు మాఫీ చేయాలని అంటారు? ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా హైకోర్టు సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ముందుకు వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మన జస్టిస్ చంద్రకుమార్ గారిని ఈ పాయింట్ల మీద అంటే అడిగితే